ఎగబడే జనంతో సాగే జగన్ టూర్లు సబబేనా? ఎందుకంటే జగన్‌కి ఎక్కడికి పోయినా తండోపతండాలన్న ప్రొజెక్షన్ ప్లస్ కనబడుతుంది. అయితే అది స్వచ్ఛందంగా వస్తున్నారా? తరలిస్తున్నారంటే తరలింపైతే కాదు. స్వచ్ఛందంగానే వస్తారు. లేదా వాహనాలు అక్కడ పెడితే వస్తారు. బట్ జనం క్రౌడు ఎగబడ్డారు, చేతులెత్తి నమస్కరించారు, రఫ రఫ బోర్డులు పెట్టారు. లేకపోతే తోసుకున్నారు, అందరిట్లా చేతులు ఊపారు. ఇదే విజువలైజేషన్ మీదకి వెళ్తున్నారు. ఇది ఒక రకంగా బెనిఫిట్. కానీ ఇది పులి మీద సవారీ లాంటిది. పులి మీద సవారీతో ప్రాబ్లమ్ ఏంటంటే, దాని పైనున్నంత వరకు వీరోచితం. దిగితే ఆ పులే మింగేస్తది. ఇప్పుడు ఆ ప్రచారమే మింగేస్తది. రేపు జగన్‌కి జనం రాకపోతే తగ్గితే కష్టం. ఎక్కువైతే ఓకే. కానీ ఎక్కువైనప్పుడు కలవలేరు. ఇప్పుడు కావాల్సిందేంటంటే పబ్లిక్‌తో ఇంటరాక్షన్ కావాలి జగన్‌కి. ఎక్కడికి పోయినా వందల మందా, వేల మందిదా కనబడటం కాదు. వాళ్ళ సమస్య అడగటం, తెలుసుకోవడం, ప్రపంచానికి చెప్పడం, చూపించడం. సింపుల్‌గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ జనవాణి టైప్‌లో కావాలి. అప్పుడు ప్రభుత్వం రైట్ చేస్తుందో, రాంగ్ చేస్తుందో పబ్లిక్ చెప్తారు. జగన్ చెప్తే తప్పు. జనం చెప్తే రైట్. అప్పుడు ప్రభుత్వం సచ్చినట్టు పరిష్కరించుకోవాలా. తప్పు చేస్తే ప్రభుత్వం వాళ్ళైనా సరే ఆ తప్పుడుగా ఎవరైనా మాట్లాడితే అది తెలిసిపోతుంది. బట్ జనంతో మమేకం కావాలి. అది సీరియస్‌గా అవసరం ఉంది.